నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పోషణ పక్వాడా కార్యక్రమాల పట్ల గర్భిణులు, బాలింతలు అవగాహన పెంచుకొని అవకాశాలు వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పనాయుడు. 2030 నాటికి టీబీ ముక్త భారత్ నినాదం విధానం దిశగా సమిష్టిగా కృషి చేద్దాం. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. జనగణన కార్యాచరణతో క్షేత్రస్థాయికి వెళ్లే సిబ్బంది 33 అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. జనగణన జిల్లా డైరెక్టర్ ఏ ఆదిలక్ష్మి. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటూ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువుకు 6 నెలల వరకు తల్లిపాలు పడుతూ అనంతరం అనుబంధ ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు బిడ్డకివ్వడం వల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు బిడ్డకు చేకూరుతాయని మున్సిపల్ కమిషనర్ జె రామప్పనాయుడు పేర్కొన్నారు. తెనాలి ఐసీడీఎస్ పరిధిలో 13వ వార్డులో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓపి విజయ్ గౌరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామప్పనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడంతో పాటు బాలింతలకు తల్లి బిడ్డకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. పోషణ పక్వాడా అంశంపై ప్రతి తల్లి అవగాహన పెంచుకొని బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. క్రీడల పట్ల పిల్లలకు ఆసక్తి పెంచేలా చూడాలన్నారు. శరీర వ్యాయామం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందన్నారు. సిడిపిఓ విజయ్ గౌరి మాట్లాడుతూ పిల్లల పోషణలో తల్లులకు మెలకువలు వివరించారు. చిరుప్రాయంలో సెల్ ఫోన్ కు దగ్గర చేయవద్దని, ఆటపాటలు నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. గర్భిణీకి సంబంధించి మనకు అనేక రకాలైనటువంటి పోషకాహార పదార్థాలను అందిస్తున్నప్పటికీ సరైన పోషకాహారం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు పిల్లలకు వస్తాయి. అది ముఖ్యంగా న్యూట్రిషన్, పోషకాహార లోపం. పుట్టే పిల్లలు మానసిక ఎదుగుదల లేకుండా పుట్టడము, బరువు తక్కువగా పుట్టడము, సన్నంగా పుట్టడము, వయసు తగ్గ ఎత్తు లేకపోవటం, ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి. అవన్నిటినీ కూడా సరిచేయాలంటే కూడా పోషక పదార్థాలు అవసరం. అట్లాగే 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్లో ముఖ్యంగా మనకి జంక్ ఫుడ్స్కి ఎక్కువగా, అంటే నూనెలో వేయించి ప్యాక్ చేసినటువంటి ప్యాకెడ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ వీటికి అలవాటు పడుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళడానికి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వాలి, మనం అలవాటు చేస్తూ ఉంటాం. సరే నీకు కుర్కురే కొంటాను, లేదనుకుంటే ఐస్ క్రీమ్ కొంటాము, ఇట్లాగా సాయంత్రం న్యూడిల్స్కి వెళ్దాము, ఈరోజు స్కూల్కి వెళ్ళి, ఇట్లా ఇవి కాకుండా సరైనటువంటి పోషకాహార పదార్థాలను వాళ్ళకి అలవాటు చేసి ఇలాంటి ఆశలు వాళ్ళకి కల్పించకుండా మనము మన సరైన బాధ్యతతో పిల్లల్ని పెంచితే ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా అవసరం. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు చిన్న చిన్న స్టోరీస్ అన్నీ సాయంత్రం పూట మన పిల్లలకి చెప్పేవాళ్ళం, అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా తిరిగి తీసుకొచ్చి పిల్లలకి శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పోషణ పక్వాడా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఆటిజంతో వస్తున్న పిల్లలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ రీజన్స్ వల్లే. మనం ఇంట్లో ఎవరూ లేక వాళ్ళని వదిలేసి స్క్రీన్, సెల్ ఇచ్చేయడం, అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, అంటే ఏజ్ ఎక్కువైపోయినా వాళ్ళతో స్పెండ్ చేయలేక సెల్ ఇచ్చేస్తే కూర్చుంటున్నారు. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక లోన్లీగా ఒక సిస్టమ్తోనో, ఒక ఫోన్తోనో, ఒక టీవీతోనో కూర్చోవడం వల్ల డెవలప్మెంట్స్ ఆటిజం వస్తుంది. అంటే మాట్లాడలేరు, ఏకాగ్రత ఉండదు, మనుషుల్లో ఉండటానికి ఇష్టపడరు, లోన్లీగా ఉంటున్నారు. అవన్నీ కూడా మేజర్గా తీయడం కోసమే మనకి అవగాహన కార్యక్రమం. పుట్టినప్పటి నుంచి అభివృద్ధి ఎందుకు, 3 నెలలకి వాళ్ళు సౌండ్స్ వింటున్నారా లేదా, శబ్దాలు చేసి అవన్నీ మనం తల్లి గ్రహించాలి. అర్థమైందా? మనం వాళ్ళు అటు ఇటు తల తిప్పుతున్నారా లేదా, ఏదైనా సౌండ్స్ వేస్తే చూస్తున్నారా లేదా, అంటే వినికిడి లోపం ఎంత తొందరగా మనం గ్రహించగలిగితే వాళ్ళకి వినికిడి లోపం ఉంటే మాటలు రావు. మాటలు ఎందుకు లేటుగా అవుతాయి అంటే కొంతమందికి వినికిడి సరిగా లేదు అని. అది ఎవరు తెలియాలి? తల్లి వాడితో పాలిస్తూ కానీ ఎక్కువ టైం తల్లి వాడితో అంటే బాడీ అటాచ్మెంటు, టచ్ అవన్నీ ఉంటే ఆ ప్రేరణ అనేది మనం కలిగిస్తే ఎర్లీగా లోపాలని గుర్తించి వాటికి పర్యవసానాలు ఏంటి అనే దానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనం తీసేస్తామా ఇవన్నీ వచ్చినాయి అని. ఇప్పటి రోజుల్లో మనం తినే ఆహారం కానీ, మనకున్న ఇలాంటి ఇప్పుడు ఫాస్ట్లో ఈ సోషల్ మీడియా, ఫోన్స్, స్క్రీన్స్ వల్ల కానీ ఇలాంటి ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి సర్వేల ప్రకారం ఈ విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా 5 థీమ్స్ అలానే ఇచ్చారు మనకి. చాలామంది అంగన్వాడీ సెంటర్కి వచ్చి పిల్లలతో వాళ్ళ పుట్టినరోజులు చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా మంచిగా చేస్తారు. అంగన్వాడీ సెంటర్లో కొన్ని ఈవెంట్స్ మేము చేస్తూ ఉంటాం. ప్రతి ఫస్ట్ బుధవారం, 3వ బుధవారం నాడు కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని చెప్పి, అంటే ఆ పరిధిలో ఉన్న గర్భిణీని ఆహ్వానించడం కానీ, ప్రీ స్కూల్కి పిల్లల్ని సంసిద్ధత చేయడం కానీ, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ని మేము మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో అంగన్వాడీ సెంటర్లో
లభించే మీకు ప్రత్యేకతలు తెలియజేయడంతో పాటుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే కమ్యూనిటీలో మనం కూడా కొంత భాగస్వాములు కనుక మన భాగస్వామి అనేది అంగన్వాడీలో కొంచెం చూపించాలి. అంటే ఏంటంటే పుట్టినరోజులు చేయడము, లేదంటే వివాహ వార్షికోత్సవాలు కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అంగన్వాడీ సెంటర్లో చేసుకునేలాగా కమ్యూనిటీని మొబిలైజ్ చేయడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలుసు, పిల్లలకు మాత్రమే తెలుసు, ప్రతి నెల కూడా మేము మొదటి వారంలో పిల్లల ఎత్తులు బరువులు చూస్తాం. ఇవి ఆ తల్లులకి తండ్రులకి కొంతమందిగా తెలుస్తుంది. చాలామందికి ఏంటంటే ఆ పిల్లల బరువు ఎంత ఉన్నారు, ఎత్తు ఎంత ఉన్నారు అనేది జనరల్గా చాలామంది పట్టించుకోరు. మనం పెట్టే ఫుడ్ కరెక్ట్గా బిడ్డకు అందుతుంది లేనిది అన్నది తెలియాలి అంటే డెఫినెట్లీ ఆ ఎత్తు పెరుగుదల అనేది డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. బరువు, ఎత్తు అది కూడా ప్రతి నెల కూడా మా అంగన్వాడీ సెంటర్లో చేస్తారు. అందులో కనుక పెట్టే ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, వాడు పని చేస్తుందా లేదన్నది గ్రోత్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డెఫిషియన్సీ ఉండి పెరుగుదల పెరగట్లేదు అని అంటే కనుక దానికి తగ్గ మళ్ళీ సపోర్ట్ అనేది మా వర్కర్స్ ఇస్తారు డెఫినెట్లీ. క్షయవాదిని 2030 నాటికి పూర్తిగా భారతదేశం నుంచి నిర్మూలించడమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమని ప్రత్యేక పరిపాలనా అధికారి తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ల ఆదేశానుసారం మండల పరిధిలోని కాటేవరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రోగాలు సంక్రమించకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, అలాగే పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చన్నారు. టీబీ యూనిట్ తెనాలి వైద్యాధికారిని దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. క్షయవాదిని అరికట్టడమే లక్ష్యంగా 100 రోజుల పాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హై రిస్క్ ప్రాంతాలుగా ఎంపిక చేసి రోగులకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులుగా దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, బరువు తగ్గడం లాంటి లక్షణాలున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచన చేశారు. ఈ శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి హ్యాండ్ ఎక్స్రే, కళ్ళే, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి అధికారి దీప్తి మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా హై రిస్క్ గ్రామాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాటేవరం గ్రామాల్లో 4 టీబీ కేసులు గుర్తించి వారికి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొలకనూరు, కోపల్లి గ్రామాల్లో చెరో 2 టీబీ కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం కొలకలూరు పిహెచ్సి డాక్టర్ సిహెచ్వి సుబ్బారావు, డిడి యు దిలీప్, టీబీ యూనిట్ జిల్లా కోఆర్డినేటర్ వి రాజశేఖర్లు శిబిరంలో వైద్య పరీక్షలు చేసిన వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్, టీబీ హెల్త్ విజిట్ డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది ఎం రాజయ్య, ఎం వెంకటరెడ్డి, కె ప్రసన్నకుమారి, వి ఝాన్సీ, ఎంఎన్హెచ్పి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. టీబీ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం కట్టేవరం గ్రామ పంచాయతీ దగ్గర మన వైద్యాధికారుల సమక్షంలో ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ఇక్కడ లోకల్గా ఉన్న అందరితో మాట్లాడడం జరిగింది. మండలంలోనే అత్యధికంగా ఒక 4 టీబీ కేసులు ఇక్కడ ఉన్నాయని మన వైద్యాధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి పరీక్షలు జరిపే కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించబడుతుంది. ఇప్పటికే మేమందరం వారికి కావలసిన విధంగా వారితో మాట్లాడాం, చెప్పాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని తెలియజేశాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైద్యాధికారులు లేకపోతే ఉన్న మిగతా అధికారులందరూ కృషితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏదైతే ఆశించిందో టీబీ ముక్త భారత్ అది సాధిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ మొత్తం తెనాలి మండలంలో 9 టీబీ కేసెస్ ఉంటే ఒక కట్టేవరంలోనే 4 కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కల్పించాము. మార్నింగ్ నుంచి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా వృద్ధులు వచ్చిన్నారు కాబట్టి వాళ్ళకే ముఖ్యంగా అవసరం. ఎందుకంటే టీబీ ఫస్ట్ అటాక్ అయ్యేది కూడా వాళ్ళకే, వృద్ధులకి, ప్లస్ ఆరోగ్యం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ టీబీ అటాక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాంటి కేసులు ఎప్పుడైనా కంటిన్యూస్గా 2 వారాలు దగ్గు ఉండడం కానీ అట్లాంటివి, సాయంత్రానికి జ్వరం వచ్చినట్టు, బాడీ వెచ్చబడ్డం అట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పాము. దానికి తోడు మందులు కోర్సు ఉంటుంది 6 నెలల 7 నెలల సంవత్సరం అనేది. ఆ కోర్సు అనేది కంప్లీట్ అయ్యే వరకు కూడాను కంటిన్యూస్గా వాడాలి. మధ్యలో ఆపినట్టయితే ఆ టీబీ అనేది ఉధృతంగా మారి అది మరలా తిరగబెడితే కనుక అది కంట్రోల్ చేయడం కూడా కష్టమని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. చాలా మందికి దీని గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి అవగాహన కల్పించాలి. 2030 నాటికి టీబీ రహిత భారతదేశము చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ దిశగా మేమంతా తప్పకుండా కృషి చేస్తాము. వైద్యాధికారులు మేమంతా కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇంకా వేరే విలేజెస్లో కూడా అవగాహన కల్పిస్తాం.
దీని యొక్క ప్రధాన ఉద్దేశము 2030 కల్లా ఇండియా నుంచి టీబీని ఎలిమినేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి హై రిస్క్ పాపులేషన్ ఉన్నటువంటి విలేజెస్లో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు, వాళ్ళకి హ్యాండ్ ఎక్స్రే, అలాగే కళ్ళ పరీక్షలు, కావాల్సినటువంటి రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఇక్కడే చేసి స్క్రీన్ చేసి ఏమన్నా కేసెస్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ కటివరం గ్రామ పంచాయతీ ఆఫీసు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ కటివరం గ్రామంలో ఆన్ ట్రీట్మెంట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు 3 కేసులకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. 6 మరి ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా ఒక 22 కేసెస్, మొత్తం జనవరి నుంచి ఇప్పటి వరకు 22 కేసెస్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇది హై రిస్క్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాగా దీన్ని పరిగణించి ఇక్కడ స్క్రీనింగ్ చేసి టీబీని ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కటివరం గ్రామంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే టీబీని మన సమాజం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ సంకల్పించిందండి. దానిలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక 100 రోజుల కార్యక్రమం మొదలుపెట్టిందండి. దీనిలో భాగంగా మనకి హై రిస్క్ విలేజెస్ అని కొన్ని గుర్తించారు. దానిలో భాగంగా మన కటివరం గ్రామం కూడా ఆ హై రిస్క్ విలేజ్ కింద ఉన్నదండి. దాంట్లో సంబంధించి మనం హ్యాండ్ ఎక్స్రే అనేది ఒకటి తీసుకొచ్చామండి. ఈ హ్యాండ్ ఎక్స్రే ఏంటంటే మనకి ఎక్స్రే తీయంగానే మనకి దాంట్లోనే రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. అక్కడికక్కడే 2 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లోపు రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. సో అలాంటి అత్యంత ఆధునికమైన పరికరం అనేది ఇక్కడ పెట్టామండి. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ హై రిస్క్ విలేజ్లో 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మేము ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా టీబీ లక్షణాలు ఉంటే వారికి కూడా కళ్ళ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. దాంతోపాటు షుగరు, బీపీ లాంటి రక్త పరీక్షలు, మిగతా రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నామనండి. థ్యాంక్ యూ అండి. ఏప్రిల్ 16 నుంచి 31 వరకు జరిగే స్వచ్ఛంద జనగణన ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని జనగణన జిల్లా డైరెక్టర్ ఏ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని NRKSR గుప్తా కళాశాలలో జనగణన ఇన్విజిలేటర్లకు, సూపర్వైజర్లకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా 2వ రోజున శుక్రవారం జనగణన జిల్లా ఇన్ఛార్జ్ ఆదిలక్ష్మి క్షేత్రస్థాయిలో జనగణన చేసే ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. తెనాలి పురపాలక సంఘ జనగణన ఇన్ఛార్జ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమం అనంతరం కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ జనగణన శిక్షణా తరగతుల కార్యాచరణ వివరించారు. 150 మంది సిబ్బందికి తొలి విడత శిక్షణా కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి సుమారుగా 150 మందికి ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని మొదటి విడతలో గుప్తా కాలేజీలో ఇస్తున్నాం. దీనికి సంబంధించి మన శిక్షణా కార్యక్రమాన్ని ఎట్లాగా జరుగుతున్నదే పరిశీలించడం కోసం జిల్లా నుండి శ్రీమతి ఆదిలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సెన్సస్ ఆపరేషన్స్ ఆయన అండ్ డాక్టర్ జగన్నాథన్ గారు వచ్చున్నారు. ఈరోజు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇండ్ల గణన అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ ఆపరేషన్స్ 2026వ సంవత్సరం అనేది మే 1 నుండి జరుగుతుంది. దానికి ముందుగానే మొట్టమొదటిసారిగా సెన్సస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ప్రచారాన్ని ఆల్రెడీ సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఇచ్చున్నారు. ఈరోజు ఇంకొకసారి తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఏవైతే మన హౌస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ అంటే ఫిజికల్ ఎమ్యూనిటీస్ కానీ, అసెట్స్ కానీ వీటికి సంబంధించినటువంటి 34 ప్రశ్నలతో ఒక హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ అనేటువంటిది సెల్ఫ్ ఎన్యూమరేషన్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ కూడా అందరికీ ప్రచారంగా అందిస్తాము. అట్లాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఎన్యూమరేటర్స్ చేస్తారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సో మన ఇంటికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సిందిగా, అట్లా ఎన్యూమరేటర్స్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇలా ఈ డేటా కలెక్షన్ చేసే
చేసేటప్పుడు ఏమేమి క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి, మీరు ఎలా మింగిల్ అవ్వాలి పబ్లిక్ తో, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని చేసినప్పుడు. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే మీకు పబ్లిక్ తో ఉన్న అటాచ్మెంట్ కానీ, మింగిల్ అయ్యే పద్ధతులు కానీ, మీకు కొంచెం రిలేషన్స్ మెయింటైన్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి ఎలా ఇదవుతారు, ఎలా కరెక్ట్ డేటా తీసుకొస్తారు అనే విషయం మీద మేము గైడ్ చేస్తున్నాం. మీరు చిన్నపిల్ల అయినా కానీ ఫాస్ట్ గా మీరు టెక్నాలజీ విషయంలో ఫాస్ట్ గా మొబైల్ ఓపెన్ చేసి ఇలా 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 చేసేస్తారు. కాకపోతే ఆ కలెక్ట్ చేసే డేటాలో ఎలా చేయాలి, సింపుల్ టెక్నిక్స్, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అనే పద్ధతులు అవన్నీ చెప్పడానికని మాకు ప్రెజెన్స్ గా వాళ్ళందరికీ ఇచ్చేమో, వాళ్ళ ద్వారా మీకు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి ఏమాత్రం ఆలోచించవద్దంటూ వైద్యం అందని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలను అర్థం చేసుకోలేని స్థానిక నాయకులు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడకపోతే తాము వెనకబడిపోతామన్న భావంతో ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఎద్దేవా చేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ అధ్యక్షతన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ సమస్యలపై అర్జీదారు నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ సంబంధిత శాఖ అధికారుల దృష్టి సమస్యను తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ వచ్చిన అర్జీల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వంలో ఏ వ్యక్తి ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడరాదనే సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని తగు పరిష్కార కార్యాచరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలు పంపడంతో పాటు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించిన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి ఏమీ ఆలోచించవద్దని చెబుతూ వైద్యం అందక ఆయన ఏదో మాట్లాడుతుంటే స్థానిక నాయకులు ఏం మాట్లాడాడో తెలియక ఏమీ మాట్లాడకపోతే వెనకబడిపోతామని ఏదో మాట్లాడుతున్నారని అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ సెట్ పైనుంచి కింద వరకు ఒకే తరహాలో ఉందని అర్థం లేని వ్యాఖ్యలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకుడు ఏమి మాట్లాడాలో తెలియక ఏమీ చేయడానికి లేక మాట్లాడకపోతే వెనకబడతాననే విధానంతో మాట్లాడుతున్నారని అన్నారు. మతి భ్రమించిన ఆ నాయకుడికి వైద్యం అందించడమే కష్టమని, ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడితే ఇబ్బందిని అన్నారు. కూటమి ప్రభుత్వం మాట్లాడే అవకాశం లేకుండా పనిచేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని గురించి వేరేగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. నిజం దేవునికి నీరు పల్లానికి అనే నానుడికి మరవద్దని అన్నారు. రాజధాని విషయంలో విచక్షణతో మాట్లాడాలని అన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇల్లు గురించి, కార్డుల గురించి, పెన్షన్ గురించి, అన్నదాత సుఖీభావ గురించి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం, ఇట్లాంటి వాటి మీద గ్రీవెన్స్ సెల్లో అనేక మంది వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని సమర్పించుకోవడం జరిగింది. అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులకి, సంబంధిత శాఖలకి ఈ యొక్క రిప్రజెంటేషన్స్ పంపించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం ఈ గ్రీవెన్స్ ద్వారా చేయగలుగుతామని చెప్పి వారికి అభయం ఇస్తూ ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మనకి అమరావతి వచ్చినందుకు, గెజిట్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏ నేతనాలో తెలియదు, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎట్లాంటి ఆలోచన చేయొద్దని, ఇలాంటి ఆలోచన చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ఏదైనా అవసరమైతే వైద్య సహాయం తీసుకోమని, మరి అదేవిధంగా ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి మరి ఆ రకంగా ఇక్కడ కూడా నేను మాట్లాడకపోతే మళ్ళీ నేను వెనకబడిపోతానని చెప్పి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించే ఈ నాయకత్వం అందరికీ ఒకే జాలు వస్తూ ఉంది. నిజం దేవుడు ఎరుగు, మీరు పల్లం ఎరుగు. కానీ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని ఆయన పాపం వైద్య సహాయం అందక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు,
వీళ్ళకి ఏం పనిచేసే ఆలోచన కూడా లేదు. పనిచేసే ఆలోచన కల్పించలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేసే సందర్భంలో ఏమి మాట్లాడకపోతే వెనకబడిపోతానేమో అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడితే ఆయనకి వైద్యం అందించాలని చెప్తూ ఉంటుంటే మళ్ళీ ఈయనకి కూడా వైద్యం అందించాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా మసులుకోమని చెప్పి ఈ రకంగా సమస్యలు సృష్టించుకోవద్దని చెప్పి కోరుకుంటూ చక్కగా మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈరోజు నా ప్రజలు ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే చెప్పండి. ప్రజా సమస్యల పట్ల ఖచ్చితంగా స్పందిద్దాం. విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని, మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది క్రైస్తవులకు నష్టం కలుగుతుందని, ఈ సవరణ బిల్లుపై కేంద్రం ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలిపారు. క్రైస్తవ మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అన్యాయమని తెలిపారు. పాస్టర్ పల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీలకు రక్షణ, చట్టపరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మతం మారిన వారికి వర్తించదన్న నిర్ణయం దుర్మార్గమని, ఈ విషయంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కోట్ల దిలీప్, లింగాల రమేష్, గుమ్మడి సంపత్ వర్మ, పాస్టర్ ఆనంద్ సునీల్, రాయల వినయ్, పోతుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా రాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుతో చాలా దిగ్బంధికి గురయ్యారు దేశ ప్రజలంతా కూడా. కొన్ని రాష్ట్రాలేమో కులం మారితే మతం మారవంటారు, కొన్ని సుప్రీంకోర్టు తీర్పేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా వర్తించదంటారు. ఇక్కడ దళిత క్రైస్తవుల వల్ల లేకపోతే ఎస్సీ హోదాని రద్దు చేస్తే మీకేం ఒరిగిద్దో నాకైతే తెలియట్లేదులే, కానీ మేమేమి సంపన్నులం కాదు, మొదటి నుంచి రాజకీయవేత్తలం కాదు, వ్యాపారవేత్తలం కాదు. మాకున్నటువంటి పరిజ్ఞానంతో మిషనరీ స్కూళ్ళల్లో చదువుకొని కొంచెం చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటా కుటుంబాలని పోషించుకుంటా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తయారయ్యారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే విధంగా ఎవరు లేరు మిషనరీలో చదువుకున్న వాళ్ళు. మరి అలాంటి సంస్థల మీద మీకున్నటువంటి అక్కసు ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి. మరి దళిత క్రైస్తవుల కోసం మేము ఎప్పటి నుంచో దీన్ని ఎస్సీ హోదా కల్పించాలని అడిగినప్పుడు పాదయాత్ర కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీ సాక్షిగా కేంద్రానికి పంపారు. కానీ దాన్ని తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడకపోగా, క్రైస్తవులకు అండగా లేకపోగా క్రైస్తవ సమస్యల్ని అలాగే వదిలేయడం వల్ల మళ్ళీ ఆ సమస్య పెరిగి పెద్దదై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఎంపీగా ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో రాజ్యసభలో కానీ మరి పార్లమెంట్లో కానీ ఇక్కడి నుంచి మా సహాయ సహకారాలు మీ పార్టీలకు ఎంత ఉన్నాయో మీకు తెలుసు, మేము ఏ విధంగా మీకు పనిచేసామో మీకు తెలుసు, మేము ఎలా కష్టపడి మిమ్మల్ని గెలిపించామో మీకు తెలుసు. మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని ఈ దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే దానిలో మీ పాత్ర పోషించి ఖచ్చితంగా పార్లమెంట్లో దీని మీద పునరాలోచన చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా వాళ్ళ మనసు మార్చే విధంగా మీరు మాట్లాడాలని చెప్పి ఎంపీలకి మా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ కూడా మేము విన్నపించుకుంటూ, ఈ రోజున చాలామంది ఎస్సీ హోదాలోనే చాలామంది సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. ఈ పాస్టర్లందరినీ ఏం చేయాలనేది మీ ఉద్దేశం అయిందో ఒకసారి అది కూడా తేడతలం చేసినట్టయితే బాగుండేది. ఈనాడు ఎస్సీలు అందరూ కూడా చర్చిలకి వెళ్ళనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, దాదాపు అందరూ కూడా చర్చిలకు వెళ్ళేటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో అసలు కులం అనేటువంటిది లేకుండా చేయడానికి సుప్రీంకోర్టు కానీ రాజకీయ పార్టీలు కానీ పాలకులు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం. దానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాం. నిజమే, క్రిస్టియానిటీలో కులం లేదు, అయితే మతం మారినంత మాత్రాన కులం లేదా అనడానికి రాజ్యాంగంలో ఏదైనా ఒక క్లాజ్ మీరు చూపిస్తే దానికి మేము లోబడి ఈ దేశంలో కొనసాగడానికి ఇష్టపడతా ఉంటాం. భారతదేశం సర్వ మత గౌరవం కలిగినటువంటి దేశం. ఆ విలువల్ని మీరు దెబ్బతీసి
దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఉద్యమ రూపం తీవ్రం దాల్చి దానికి చాలా సమయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులందరూ కూడా మా విషయాన్ని ఒకసారి గుర్తించి ఈ ఎస్సీ ఎస్టీ హోదా ఏదైతే రద్దు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించిందో అది చేయకుండా ఉండడానికి పూనుకోమని చెప్పి మేము మా తరపున హితవు పలుకుతా ఉన్నాం. జనరేషన్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా బాల్యం నుండి చిన్నారులు విభిన్న అంశాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని, తరాల అంతరాలకు అనుగుణంగానే విద్యా విధానంలోని పలు మార్పులు వచ్చాయని రెయిన్బో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం రెయిన్బో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ 200 అంశాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ప్రదర్శన ప్రారంభించిన విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిస్థితి, నాడు నేడు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా రెయిన్బో కల్చరల్ ఎక్స్పో కార్యక్రమం విద్యార్థులను అలరించింది. స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరుకు తగ్గట్టుగానే రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా పిల్లలందరూ కూడా చాలా కలర్ఫుల్గాను వారి యొక్క భవిష్యత్తు చాలా కలర్ఫుల్గా బ్రైట్గా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్తో మన అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ టెక్నిక్స్తో ఎడ్యుకేషన్ ఇస్తూ జరుగుతూ ఉందండి. ఆ ఎడ్యుకేషన్లో భాగంగా మేము ఈ సంవత్సరం సైన్స్ ఎక్స్పోలో దాదాపుగా తెనాల్లో ఎవరూ చేయనటువంటి ఏ స్కూల్లో కూడా నిర్వహించినటువంటి దాదాపు మోర్ దాన్ 200కు పైగా సైన్స్ ఎగ్జిబిట్స్ని డిస్ప్లే చేయడం జరిగిందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. మన యొక్క ఇండియన్ కల్చర్ని ఎలివేట్ చేస్తూ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కల్చర్ అండ్ కస్టమ్స్ని కూడా పిల్లల్లో డెవలప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రెయిన్బో కల్చరల్ ఫెస్ట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నామండి. దానిలో భాగంగా కూడా మా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మా చైర్మన్ గారు అయినటువంటి దొడ్డక ఆదినారాయణ గారు పాల్గొన్నారు. రెయిన్బో విద్యానికేతన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు కూడా పాల్గొని మా పిల్లలందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి చాలా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ని అందరినీ కూడా ఉత్తేజపరిచేటువంటి విధంగా వారి యొక్క మెసేజ్ ఉంది. ముందు కూడా మా పిల్లలందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి వారు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని వారి భవిష్యత్తులో సమాజంలో ఒక ప్రయోజకులు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నామండి. టీచర్స్ యొక్క కోఆపరేషన్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కోఆపరేషన్, అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేషన్ డే అలానే కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంని చాలా ఆనందోత్సాహాలతో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అలానే పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్కి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో 5వ సంవత్సరం నిండిన తర్వాత స్కూల్కి వెళ్ళటం ఉండేది గత 20-30 సంవత్సరాల క్రితం అయితే. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే పుట్టిన దగ్గర నుంచి 6-7 నెలల దగ్గర నుంచి వాళ్ళల్లో ఒక స్పార్క్ ఎంతూజియాజం కనపడుతుంది. అందుకనే ఇప్పుడు పిల్లల్ని సంవత్సరం దాటి 2వ సంవత్సరం వచ్చేసరికి స్కూల్స్కి పంపించడం, అక్కడ నుంచి కూడా డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ చేపించడం. అలా ఇక్కడే కాదు, ఈ అలా ప్రైవేట్ స్కూల్స్తో పాటుగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అంగన్వాడీ అని చెప్పి వాటిని కూడా చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. అంటే జనరేషన్ చేంజ్ వచ్చేటప్పటికి పిల్లల్లో కూడా ఆ మార్పు రావడంతో దానికి తగ్గట్టుగా స్కూల్స్ కూడా ఎన్నో రకమైన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగా రెయిన్బో విద్యా సంస్థలు ముందుండి గత 15 సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దుతూ ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వెయిట్ లిఫ్టింగ్ విజేత టి వేదశ్రీ రీజనల్ ఒలింపియాడ్లో గణితంలో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాధించిన ఈ సహస్రంలో నారాయణ విద్యా సంస్థ ఏజీఎం శివనాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక గంగారమ్మపేటలోని నారాయణ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా రాజంలోని జిఎంఆర్ ఐటీ కాలేజ్ లో నిర్వహించిన సబ్ జూనియర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజత పథకం సాధించిన 9th క్లాస్ విద్యార్థిని టి వేదశ్రీ, అదేవిధంగా రీజనల్ ఒలింపియాడ్లో గణిత విభాగంలో రాష్ట్ర స్థాయి 5వ ర్యాంకు సాధించిన ఈ సహస్రను స్కూల్ ఏజీఎం శివనాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. తమ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏడీఏ ఉదయ్, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నా పేరు వేదశ్రీ. నేను 9th క్లాస్ నారాయణ స్కూల్లో చదువుతున్నాను. 13th స్టేట్ సబ్ జూనియర్లో సిల్వర్ మెడల్ తీసుకున్నాను. క్లాసిక్ జిఎంఆర్ఐటి రాజాం కాలేజ్లో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. నా గోల్ వచ్చేసి ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ అను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ వచ్చేసి సాయిరావతి మ్యామ్, నా కోచ్ క్విక్ జిమ్లో ఉంటారు. ఇంటర్నేషనల్ మెడలిస్ట్ మ్యామ్ కూడా. Thank you. I'm Sasha from 9th Olympiad, studying in Narayana English Medium School, Tenali 1 branch. I won a medal and a trophy in Regional Olympiad in Mathematics conducted by Synapse. I'm feeling very happy for getting the award. Thank you. I wish all the best for Vedasri. I wish she achieve a strong woman title and also participate in international powerlifting and be a champion, a future champion. Thank you. స్కూల్ గర్వించే విధంగా పవర్ లిఫ్టింగ్ స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ బ్యాచ్లో 47 kgs విభాగంలో స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. సో వేదశ్రీని, వారి తల్లిదండ్రులని అందరినీ కూడాను నారాయణ విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి స్టూడెంట్స్కి కూడా ఫిజికల్ హెల్త్ కావాలి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి మెంటల్ హెల్త్ కావాలి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎమోషనల్ హెల్త్ కావాలి, నెక్స్ట్ తర్వాత స్పిరిచువల్ హెల్త్ కావాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఏ స్టూడెంట్ అయినా సరే 100% వాళ్ళ కెరీర్లో చక్కగా రాణించగలుగుతారు. నారాయణ అంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో రీసెంట్గా జరిగినటువంటి రీజనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమెటిక్స్లో స్టేట్ 5th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 25th ర్యాంక్ సాధించినటువంటి నారాయణ ఒలింపియాడ్ స్టూడెంట్ సహస్రాకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ పేరెంట్స్కి, నెక్స్ట్ తర్వాత నారాయణలో అకాడమిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని తెలియచేయటానికి ఈ విధమైనటువంటి స్టేట్ ర్యాంక్స్, నేషనల్ లెవెల్ ర్యాంక్స్ ఇవన్నీ కూడాను ఒక కొలమానం. దుగ్గిరాల మండలం చిలువూరు తుమ్మపూడి మధ్య రిటైనింగ్ వాలుకు శుక్రవారం కూటమి నాయకులు పూజ నిర్వహించారు. నాబార్డు నిధులైన 1,20,00,000 తో వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో మండలంలోని అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో తొలుత అర్చకులు వేద మంత్రాల నడుమ టెంకాయలను కొట్టి భూమి పూజ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎండి నిజాముద్దీన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పుస్సా నాగరాజు, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియు రోజమ్మ, కవి గంగాశ్రీ, డాక్టర్ రంగశెట్టి రమేష్ బాబు, నర్రా శివప్రసాద్, చిలువూరు శేషగిరి, పేరూరి సత్యనారాయణ, బుస్సా సాంబశివరావు, నాన్యాద్రి మర్యాదాసు, మన్నవ సాంబశివరావు, మెగావత్ శంకర్ నాయక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలోని చిలువురు తుమ్మపూడి మధ్యలో రిటర్నింగ్ వారికి 1,20,00,000తో 230 మీటర్లతో కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి అధికారులతో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకోవడం జరిగింది. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలోనూ సీసీ రోడ్లు, డొంక రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు చిలువూరు తుమ్మపూడి గ్రామ ప్రజల తరపున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి చిలువూరు గ్రామాల మధ్య ఈ రిటర్నింగ్ వాల్కి మన లోకేష్ గారు వారి సహకారంతో ఈ యొక్క రిటర్నింగ్ వాల్కి 1,20,00,000తో వారు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూటమి ప్రభుత్వం తరఫున, తుమ్మపూడి చిలువూరు గ్రామాల తరఫున, మరి దుగ్గిరాల మండలం తరఫున అందరికి లోకేష్ గారికి ధన్యవాదాలు. దళిత జాతికి మరి నారా లోకేష్ గారు మరి అడిగిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా దళిత జాతి ఇబ్బంది పడుకోకుండా అందరికి కూడా అడిగిన వెంటనే శ్మశానాలు కట్టి వాళ్ళకి ఎంతో అభివృద్ధి చేస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా దళితులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. 3 సంవత్సరాల 4 ఏళ్ల క్రితం
రహదారి లేకపోతే ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చి అడిగారు మమ్మల్ని. రవిశెట్టి ఫౌండేషన్ ద్వారా 3 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం అయింది. దాంతో అప్పుడు తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఈ సంవత్సరం ఒక 6 నెలల క్రితం మరి మన మిత్రులు వచ్చి ఒక విన్నపం చేద్దాం నారా లోకేష్ గారికి అని చెప్పారంటే ఒక లెటర్ రాశాము. దాని మీద చైతన్య గారు సైన్ చేశారు, అట్లాగే తోటకూర సీతారామ గారు సైన్ చేశారు. నేను పర్సనల్గా లోకేష్ గారిని కలిసి వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తెలియజేసి రోడ్డు కూడా కాలంలోకి వెళ్ళిపోతుందండి, దీనికి రిటైనింగ్ వాళ్ళు కట్టినానంటే మేము ఇచ్చిన ఒక చిన్న లెటర్కు మాత్రం స్పందించి ఇంత గొప్పగా 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి నారా లోకేష్ గారి మానవతా దృక్పథానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. 1000 కుటుంబాల పైన ఉన్న మా గ్రామంలో లోకేష్ గారు మేము వెళ్ళటానికి శ్మశానానికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటే మా మాటలు మా యొక్క విన్నపాన్ని అంగీకరించి మేము శ్మశానానికి వెళ్ళడానికి ఒక బాటని ఏర్పాటు చేసినందుకు లోకేష్ గారికి మా యొక్క గ్రామం తరఫున, మా పాలపల్లి తరఫున ఉన్నవారు 1000 మంది పైన ఉన్నట్టు వారందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నానని మనవి చేస్తున్నాను. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహిత బడుగు కళ్యాణి 24 సంవత్సరాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. తుమ్మపూడికి చెందిన మరీద తేజ్ కుమార్ కి నిజాంపట్నం మండలం అటవుల దివికి చెందిన బడుగు కళ్యాణికి 8 నెలల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా భర్త కుటుంబం నుంచి వరకట్నం వేధింపుల నేపథ్యంలో గురువారం సాయంత్రం కళ్యాణి ఇంట్లో ఉరివేసుకోవడం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుస్తుందని నార్త్ జోన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మృతురాలు తండ్రి బడుగు శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య గల పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని తెలిపారు. కళ్యాణి మృతికి కారణమైన భర్త ఇతర కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కళ్యాణి తరఫున బంధువులు శుక్రవారం దుగ్గిరాల పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. రూరల్ సిఐ అవ్వారు వెంకటబ్రహ్మం, ఎస్ఐ వెంకటరవి ఆందోళనకారులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహిత 5 నెలల గర్భవతి కావడంతో మృతురాలి తల్లి బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ తండ్రి శివయ్య మాట్లాడారు. అడవులదేవి గ్రామస్తుడు బడుగు శివయ్య అని అతను దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టు ప్రకారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో వరకట్న హత్యగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఈ కేసులో శవ పంచనామా చేసే నిమిత్తం తహసీల్దార్ గారికి రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో చనిపోయినటువంటి ఈమె కళ్యాణి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో ఉంది. ఇంకా ఇందులో శవ పంచనామా జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో డిఎస్పీగా నేను దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ఫిర్యాదు ఇచ్చినటువంటి బడుగు శివయ్య అలాగే అతని భార్య ఇతర సాక్షులను కూడా విచారించడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ బడుగు శివయ్య కుమార్తె కళ్యాణి తుక్కి తుమ్మపూడి గ్రామస్తుడైనటువంటి తేజ్ కుమార్తో 9/8/2025 తేదీన అంటే సుమారు 8 నెలల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో ఈమెకి కొంత పొలం అలాగే క్యాష్ కూడా కట్న కానుకలుగా ఇవ్వడం జరిగింది. అయితే వీరికి కొన్ని అప్పులు ఉన్నాయని ఆ అప్పులు తీర్చే నిమిత్తం 10 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చాలని వాటి వీరికి ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటున్నారని దాని నిమిత్తం ఈ అమ్మాయి కళ్యాణ్ యొక్క భర్త తేజ్ కుమారు అలాగే అతని అన్న అతని భార్య అతని తండ్రి తల్లి అలాగే అతని చిన్నాన్న పిన్నమ్మ కూడా ఇందులో ఈ వేధింపులకు గురి చేస్తున్నారని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసుని ఎంఆర్ఓ గారు శవ పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ముద్దాయిల మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలని మా పిల్లని హింసత అదనం కట్టడం కోసం వాళ్ళు టార్చర్ మూలానే మా పిల్ల చచ్చిపోయింది సార్. అదనం కట్టడం కోసం పిల్లని పెట్టిన టార్చర్ మూలానే ఇది. అసలు మాకు ఒక డౌట్ సార్, మాకు రైట్ సైడ్ను చెంప మీద వాతలు తేలినట్టుకోండి. మేము తేలితే మా దానికి ఎస్ఐ గారు ఏం చెప్పాడంటే పిల్ల యాంగర్ వేసుకుని రైట్ సైడ్ బెండ్ అవుతాం మూలాన ఈ ఉబ్బంతి దగ్గరికి వచ్చింది, అదేం కాదు లేవాసు అని చెప్పాడు. సరే రేపు తెలుసుకుంటాం కానీ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ చేర్చామండి. ఇవాళ పొద్దుండే మా గ్రామస్తులైన మా సొంటి శ్రీనివాసరావు గారు, రాజేష్, మోహన్ రావు, మా బంధువులైన మా ఊళ్ళందరూ మేము ఇక్కడికి 8 గంటలకల్లా ఎస్ఐ గారు రామన్నాడు. మేము 8 గంటలకల్లా వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళ లాయర్ ద్వారా మీరు కట్నం ఎంత ఇచ్చారు, ఏదైనా వీలు ఉంటే మాట్లాడదాము అనే ప్రాసెస్ని మా దగ్గర తీసుకొచ్చారు. మాకు రాజీ వద్దండి, మా పిల్ల
అన్యాయంగా మేము 23 సంవత్సరాలు పెంచుకొని మేము 9 నెలలు అవ్వలేదండి. మా పిల్లల్ని అదనం కట్టడం కోసం వేధించి ఇవాళ ఈ సమాజంలో ఆడపిల్లలు పుడతంగా ఒక తప్పులాగా ఉందండి ఇది. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో ఈ నెల 12వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. అమృతలూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెరికోస్ విన్స్ సమస్యలపై వైద్య సేవలు అందిస్తారని వివరించారు. సుశ్రిత ఫౌండేషన్, ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ సౌజన్యంతో మైనేని రత్నప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, ఉప్పల సాంబశివరావు, కూచిపూడి సతీష్ కుమార్, పర్వతనేని భానుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుందన్నారు. అమృతలూరులోని మండల పెన్షన్ల భవనంలో ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. మండల గ్రామంలోని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మైనంనేని రత్నప్రసాద్, ఉప్పల సాంబశివరావు, వెలగపూడి జానకిరామయ్య, బొల్లు సూర్యనారాయణ, హాస్పిటల్ ఏరియా కోఆర్డినేటర్ మధు, షేక్ రంజానీ పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలో గల పెన్షన్ హాల్లో సుశ్రిత ఫౌండేషన్ అండ్ ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిసే వెరికోస్ వీన్స్ పైన ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఇందులో కాళ్ళు వాపులు కానీ, కాళ్ళు నరాల వాపులు కానీ, తగ్గని పుండ్లు ఉన్నా కానీ, అరికాళ్ళు వాపులు కానీ, అరికాళ్ళ దురదలు, మంటలు కానీ వీటన్నిటికీ ఉచితంగా 4,000 విలువైన టెస్టులు చేయబడుతున్నాయి. ఆ టెస్టులు చేయించుకోవాలంటే మనం హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ హాస్పిటల్ వారు ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఈ పెన్షన్ హాల్స్కి వచ్చి ఇక్కడే చేస్తున్నారు. మనం అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ టెస్టులు చేయించుకుని దానికి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా ఇక్కడి నుంచి పేషెంట్ని హాస్పిటల్ వారే తీసుకెళ్ళి అక్కడ వారి ఫుడ్డు తదితర సౌకర్యాలు వారే చూసి మళ్ళీ పంపించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. వారికి తెల్ల రేషన్ కార్డు కానీ లేకపోతే మన వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఉంటే వారికి ఉచితంగా చేయబడుతుంది. కాబట్టి చుట్టుపక్కల వారు అందరూ ఈ పెన్షన్ హాల్కి వచ్చి ఆ వైద్య సేవలు అందుకుంటారని ఆశిస్తూ, మరి ఈ ప్రాంతంలో టైలర్స్ కానీ, టాపీ వర్కర్లు కానీ ఎక్కువ నిలబడి ఉండేవాళ్ళు. రక్త ప్రసరణ జరక్క మరి కాళ్ళు కింద పుళ్ళు పడ్డా కూడా మానక అనేక మంది గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఇంత 4,500 ఖర్చు అయ్యేదాన్ని ఉచితంగా చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించి మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు. మీరు మీ బంధువులకి, మిత్రులు కూడా ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ మరి సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఈ క్యాంప్ పెట్టడం చాలా ఉపయోగం. మరి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదివారం ఇది 12వ తారీఖు అంటే ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుంది. క్యాంపులో డాక్టర్లు కూడా అందరూ వస్తారు. కాబట్టి దీన్ని మన గ్రామంలోకి పెడుతున్నందుకు పెట్టేవాళ్ళు ఎవరండి దీన్ని పెట్టేవాళ్ళు ఆచార్య ప్రియులు పెట్టారు. వీళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తాను. అన్నార్థుల ఆకలి తీర్చే అన్నదాన సేవలను కాళీమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఓ ఆచరణగా కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్ శివాజీ చౌక్ లోని కాళీమాత ఆలయం సెంటర్ లో శుక్రవారం అన్నదాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన సేవలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో అన్నార్థులు అన్నదాన సేవలను వినియోగించుకోనున్నారు. అన్నదాన కమిటీ కార్యవర్గం శ్రీనివాసరావు, కందపి సీతారామయ్య, నక్క వెంకటేశ్వర్లు, టి నరేంద్ర, నాగేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మవారికి ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. దీనికి ప్రజలందరూ సహకరిస్తున్నారు, దాతలు కూడా కొంతమంది సహకరిస్తున్నారు. కాబట్టి మా చేతైన సహాయం చేయగలుగుతున్నాం. ఎందుకన్నా మాకు అన్నదానంలో కల్లా అన్నదానం గొప్పదని ఆశిస్తున్నాం. విద్యుత్ మరమ్మతుల పనుల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని కొత్తపేట, నాజరపేట, బాలాజీరావుపేట, చెంచుపేట, ఎడ్డలింగే కాలనీ, అమరావతి ఫ్లాట్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ డిఈ బోరగడ్డ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పోషణ పక్వాడా కార్యక్రమాల పట్ల గర్భిణులు, బాలింతలు అవగాహన పెంచుకొని అవకాశాలు వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. 2030 నాటికి టీబీ ముక్త భారత్ నినాదం విధానం దిశగా సమిష్టిగా కృషి చేద్దాం. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ.
జనగణన కార్యాచరణతో క్షేత్రస్థాయికి వెళ్లే సిబ్బంది 33 అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. జనగణన జిల్లా డైరెక్టర్ ఏ ఆదిలక్ష్మి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.